ఫిష్ ఫ్రై చేసుకుందామా? ఏం లేదు, చాలా ఈజీ. ఏం పిండి కూడా అవసరం లేదు. మీకు నచ్చిన చేప ఏదైనా ఏం కాదు. నేను తీసుకుంది రవ్వలు. ఫ్రై కట్ అంటే వాళ్ళే చేసేస్తారు. నేను తీసుకుంది అప్రాక్సిమేట్లీ ఒక 600 to 700 grams. ఫస్ట్ ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకోండి. ఉప్పుతోని మంచిగా కడిగేసుకొని తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్పెషల్ మసాలా అంటూ ఏముండదు. చికెన్కి ఎలా కలుపుకుంటామో అలాగే. సపరేట్గా ఒక చిన్న గిన్నె తీసుకొని 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అంతే. వాటిని మంచిగా కలుపుకొని తర్వాత ఫిష్లో వేసేసి మంచిగా ప్రతి ముక్కకి పట్టేలాగా కలపండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ చెక్క నిమ్మరసం పిండండి. ఇక నిమ్మరసం పిండిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీరు ఓవర్ నైట్ అంటే ఓవర్ నైట్, మార్నింగ్ అయితే ఈవినింగ్, ఎలాగైనా ఏం కాదు. బట్ మినిమం ఒక 4 గంటలు నాన్నాయి అనుకో మంచిగా ఉంటుంది టేస్టీగా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా తక్కువ ఉండొద్దు, మరీ ఎక్కువ కూడా ఉండొద్దు. సో నేను చిన్నది తీసుకున్నా కాబట్టి ఒకటి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా పట్టింది. మీరు పెద్దది తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇట్లా బాగా ఉండాలన్నట్టు. ఇక ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు బాగా క్రిస్ప్ అయిపోవాలి. అప్పుడే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్ గుంజుకుంటుంది. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫిష్ బయట తీసి అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా బయట పెట్టాలి. బయట పెట్టేసి అది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మంచిగా మళ్ళీసారి మిక్స్ చేసేసుకోండి. ఇక ఆయిల్లో చేప ముక్కలు వేసేసేయండి. వేసేసి మూత పెట్టేసేయండి ఒక 3 minutes అలా. ఇక మూత వేసి చూస్తే ఒక సైడ్ మంచి గాలిపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ రివర్స్ వేసుకోండి. మళ్ళీ ఒక 3 minutes మూత పెట్టేసేయండి. 3 minutes తర్వాత మూత వేసి చూస్తే ఇంకో సైడ్ కూడా గాలిపోయి ఉంటుంది. ఇక మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇక 2 నిమిషాలు అలా ఇటు అటు తిప్పుకుంటూ. మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇటు అటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచాయో చెప్పడం మర్చిపోయినా, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. మరీ సిమ్లో పెట్టొద్దు, మరీ మీడియంలో పెట్టొద్దు. నేను వీడియోలో చూపించిన కదా అట్లుంటే చాలు. తవా మందం బట్టి, మీరు పెట్టుకున్న ప్యాన్ మందం బట్టి హీట్ ఉండాలి. ఇప్పుడు నేను పెట్టుకుంది పల్చగుంది కాబట్టి నేను ఆ ఫ్లేమ్లో పెట్టుకున్నా, లో ఫ్లేమ్లో. సో మీది లావు ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు. ఇలా మంచిగా 2 దిక్కులా కాల్చుకున్నాక మంచిగా ఆయిల్ అంతా ఇలా అడుపుకోవాలి. దాని తర్వాత ఒక పేపర్ ఉన్న జాలి దాంట్లో వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అయిపోద్ది. సింపుల్ అండ్ ఈజీ, చాలా తొందరగా అయిపోద్ది. ఇది జస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది. ఒక వాయి 2 చేయడానికి నాకు ఒక 10 minutes పట్టింది, అంతే. సింపుల్. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేసుకునేటప్పుడు గంజుకున్నదంతా గీకేసి వేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెడీ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.